అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మినీ హరప్ప అదేవిధంగా కాస్మోపాలిటన్ నగరం. అంటే మనకు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో లోతానికి సో మరొక పేరు ఏంటంటే రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి మనకు మినీ హరప్ప మినీ హరప్ప నగరం. నెక్స్ట్ ఏంటి కాస్మోపాలిటన్ నగరం. ఈ రెండోసరికి లోతాల యొక్క మరొక నేమ్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు సో గుజరాతీ భాషలో లోతాల్ అనగంటే మృతుల దిబ్బ. సో మనం ఇందాక చూసాం. సో మొజెందోదారో అనేది కూడా మృతుల దిబ్బే, అదేవిధంగా లోతాల్ అనేది కూడా మృతుల దిబ్బే అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్, మనకు హరప్ప నాగరికతలో ఏకైక సహజ ఓడరేవు టైడల్ పోర్ట్ గల నగరము మనకి ఏంటంటే లోతాల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సో చదరంగం ఆడిన గుర్తులు ఉన్నాయి, అదేవిధంగా వరిపొట్టు అవశేషాలు కూడా ఉన్నాయి. అంటే వరిపొట్టు అవశేషాలు అదేవిధంగా చదరంగం ఆడిన గుర్తులు మనకి ఎక్కడ ఉన్నాయా, లోతాల్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సో పూసలి తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం. సింధన గతంలో చెప్పుకున్నాం మనం. సో పూసల నగరం అంటే సో తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం అంటే మనకు చెన్హుదారో. అదేవిధంగా మనకు సో పూసల తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం వచ్చేసరికి మనం లోతాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో పర్షియన్ గల్ఫ్ ముద్రికలో లోతాల్లో లభించింది. అంటే మనకు పర్షియన్ గల్ఫ్ ముద్రిక ఎక్కడ లభించింది, మనకు లోతాలు లభించింది. సో ఇది దేని గురించి తెలియజేస్తుంటే విదేశీ వాణిజ్యం గురించి తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు లోతాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ నగరం ఏంటంటే సో బన్వాలి. సో ఈ బన్వాలికి అనుకున్న వ్యక్తి ఎవరు, మనకు ఆర్ఎస్ బిస్త్. సో అదేవిధంగా ఈ బన్వాల్ ఎక్కడుంది, ప్రజెంట్ హర్యానాలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ నది ఒడ్డున ఉంది, మనకు సరస్వతి నదిని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గ్రిడ్ వ్యవస్థ ప్రకారం నిర్మాణం జరగని ఏకైక పట్టణం, ఇది మనకి ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ చెప్పుకున్నాము, ఇక్కడ మనకు గ్రిడ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. అయితే గ్రిడ్ సిస్టమ్ ప్రకారానికి విరుద్ధంగా ఏర్పడినటువంటి పట్టణం మనకి ఏంటంటే మనకు సో బన్వాలి. అంటే బన్వాలి నగరంలో సో గ్రిడ్ వ్యవస్థను ఫాలో అవ్వలేదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దీని యొక్క పట్టణ ప్రణాళిక ఎలా ఉంది, మనకు సో వృత్తాకార పట్టణ ప్రణాళిక వచ్చేసరికి సో బన్వాలీలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి బార్లీ విత్తనాలు చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ సో బార్లీ విత్తనాలు లభ్యమైనటువంటి చోటు ఏంటంటే మనకి ఇక్కడ సో బన్వాలి అని గుర్తుపెట్టాలి. నెక్స్ట్ మనకు సో కోర్ట్ డిజియన్. సో ఈ కోర్ట్ డిజియన్ కనుగొన్న వ్యక్తి మనకు ఎఫ్ఏ ఖాన్. ఏ నది ఒడ్డున ఉంది, ఇది సింధు నది ఒడ్డునట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనకు సో గనేరివాలా. సో గనేరివాలని కనుగొన్నది ఎవరంటే మనకు సర్ ఔరల్ స్టైన్. సో ఏ నది ఒడ్డున ఉంది, ఇది మనకు గగ్గర్. సో గగ్గర్ నది ఒడ్డున సో గనేరివాలా ఉంది. అదేవిధంగా మనకు సో గగ్గర్ ఒడ్డున మనకి ఏముంది, కాళీబంగన్ ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆ కాలంలో ప్రధాన పట్టణంగా ఉన్న పేర్కొన్నటువంటి ప్రాంతం మనకి ఏంటంటే మనకు సో గనేరివాలని గుర్తు. నెక్స్ట్ వచ్చేసరికి రాఖీ గర్హి, ఇది ఇంపార్టెంట్ మనకు. సో ఈ రాఖీ గర్హిని సో ఎవరు కనుగొన్నారు, మనకు అమరేంద్రనాథ్. అదేవిధంగా ఎక్కడుంది, మనకు హర్యానా ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సింధు నాగరికత నగరం, ఇది ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సింధు నాగరికత నగరం ఏంటి అంటే మనకు రాగి గర్హి. సో నెక్స్ట్ మనకు రోపార్, ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చక్కగా ఉపయోగించుకోవాలి దీన్ని. సో దీన్ని కనుగొన్నది ఎవరు, మనకు సో వైడి శర్మ. ఇది ఎక్కడుంది, మనకు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో బయటపడిన మొదటి నగరం చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సింధు నాగరికతకి సంబంధించినటువంటి నగరాలలో సో స్వాతంత్రం వచ్చిన తర్వాత సో భారతదేశంలో బయటపడినటువంటి మొట్టమొదటి నగరం ఏంటంటే మనకు రోపార్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకు సో కుండల తయారీ ఆనవాళ్ళు, అదేవిధంగా మనకు మనిషి శవంతో పాటు కుక్కను కూడా సమాధి చేయడం రోపార్ యొక్క ప్రత్యేకత. అంటే మనకి ఇక్కడ ఏ ప్రదేశంలో మనిషి శవంతో పాటు అతని యొక్క కుక్క కూడా సమాధి చేయబడిందంటే మనకు రోపార్. అదేవిధంగా మనకు కుండలి తయారీ ఆనవాళ్ళు కూడా మనకి ఎక్కడ ఉన్నాయి, మనకు రోపార్లను గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు రోపార్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సో ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మనకేంటిది ధోలావేరి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ధోలావేరిని కనుగొన్నది ఎవరు, మనకు జేపీ జోషి అనే వ్యక్తి మనకు ధోలవీర ప్రాంతంను కనుగొన్నట్లే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఇది ఎక్కడుంది, మనకు గుజరాత్. సో క్రీడా ప్రాంగణము, ఎడ్ల బండ్లు, అదేవిధంగా జలాశయం బయటపడిన ఈ మూడు కూడా ఎక్కడ బయటపడినా మనకు ధోలావేరిలో బయటపడినట్లే గుర్తుపెట్టి. నెక్స్ట్ మనకు సుక్తా జెండార్. ఈ సుక్తా జెండార్ని కనుగొన్న వ్యక్తి మనకు ఎవరంటే సర్ అరెల్ స్టెయిన్.
సర్ అరెల్ స్టెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సుక్తా జెండర్ ఎక్కడ మనకు పాకిస్తాన్లో ఉందండి. అయితే ఇక్కడ ఈ సుక్తా జెండర్ నగరం యొక్క ప్రత్యేకత ఏంటంటే 2 భాగాలుగా విభజించారు. 2 భాగాలుగా విభజించబడినట్లు గుర్తు. ఇది మన సుక్తా జెండర్. నెక్స్ట్ అయితే మనకు సుర్కుటోడా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సుర్కుటోడా కనుగొన్నది ఎవరు? మనకు జేపీ జోషి. అంటే జేపీ జోషి వచ్చేసరికి ధోలవీర, అదేవిధంగా సుర్కుటోడా అనే ప్రాంతాలను కనుగొన్న వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడో ఏ నది? రాన్ ఆఫ్ కచ్ వద్ద ఉంది. సో నెక్స్ట్ గుర్రం అవశేషాలకు సంబంధించిన ఆధారం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ సింధు ప్రజలకు సో జనరల్గా మనం చెప్పాలంటే సింధు ప్రజలకు గుర్రం గురించి తెలియని జంతువు ఏంటంటే మనకేంత గుర్రం. కానీ ఇక్కడ గుర్రం అవశేషాలకు సంబంధించిన ఆధారాలు అంటే మనకు గుర్రం ఉన్నట్లుగా మనకు సో ఆధారాలు లభించిన ప్రాంతం ఎక్కడంటే మనకు సుర్కుటోడా. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు చెప్పుకున్నాం. సో ప్రారంభంలో చరిత్రకారులు సింధు ప్రజలకు గుర్రం తెలియదని, సో ఆర్యులు గుర్రాన్ని భారతదేశానికి పరిచయం చేసేవారని భావించేవారు. సో నెక్స్ట్ వచ్చేసరికి రాతికోటతో సో పరివిష్టమైనటువంటి ఏకైక నగరం అంటే మనకు ఇక్కడ రాతి జనరల్గా మనం ఏం చేసాం? కాల్చిన ఇటుకలతోటి సింధు నాగరికతలో సో కాల్చిన ఇటుకలతో నిర్మాణం జరిగింది. కాకపోతే ఇక్కడ రాతికోటతో సో పరివేష్టితమైన ఏకైక నగరం ఏంటంటే మనకు ఇక్కడ మనకు ఓకే సుర్కుటోడని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో కుండలో పెట్టిన ఎముకలు అంటే మన కుండలో పెట్టిన ఎముకలు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే మనకు ఎక్కడ లభ్యమయ్యాయి? మనకు సో ఇక్కడ సో మనకు వచ్చేసరికి సుర్కుటోడలు లభ్యమైనట్లు గుర్తుపెట్టి. నెక్స్ట్ అంబ్రి అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంబ్రి ఏ నది ఒడ్డున ఉంది? మనకు సింధు నది ఒడ్డున ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇది పాకిస్తాన్లో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కనుగొన్న వ్యక్తి ఎవరంటే మనకు సో ఎన్జీ మజుందార్. సో ఎన్జీ మజుందార్ వచ్చేసరికి మనకు అంబ్రి అనే ప్రాంతాన్ని సో వద్ద త్రవ్వకాలు జరిపినట్లు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇది ఇంపార్టెంట్. మనకు జాగార్ సంస్కృతి అంటే సింధు లోయ నాగరికతలో బయటపడేటువంటి సో ఏ ప్రదేశంలో ఏ నగరంలో మనకు ఓకే జూంగార్ సంస్కృతి వెలసిల్లిందంటే మనకు అంబ్రి అని గుర్తుపెట్టుకోవాలి. జూంగార్ సంస్కృతి. అదేవిధంగా ఇక్కడ సో మూపురం ఉన్న ఎద్దు ముద్రిక, అదేవిధంగా ఖడ్గమృగం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సో ఒంటె ఎక్కడ? మనకు కాళీబంగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒంటె అంటే మనకు కాళీబంగన్ గుర్తు రావాలి. అదేవిధంగా గుర్రం అవశేషాలు అంటే మనకు సుర్కుటోడా గుర్తు రావాలి. అదేవిధంగా మనకు అంబ్రి అనగానే మనకు ఖడ్గమృగం అవశేషాలు లభించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ రంగాపూర్. సో రంగాపూర్ వచ్చేసరికి బాదర్ నది ఒడ్డునట్లు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని కనుగొన్న వ్యక్తి మనకు ఎవరంటే ఎంఎస్ వాట్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ రంగాపూర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ధాన్యపు పొట్టు ఆనవాలు. చాలా చాలా ఇంపార్టెంట్. ధాన్యపు పొట్టు. సో ధాన్యపు లేదా వరి అనగానే మనకు 2 ప్రాంతాలు గుర్తు రావాలండి. ఒకటంటే మనకు లోతాల్, అదేవిధంగా రంగాపూర్. నెక్స్ట్ కానీ గమనించిన గూమ్లా. సో గూమ్లా ఎక్కడుంది? మనకు కాశ్మీర్లో గల నగరం గూమ్లా. సో అయితే ఇక్కడ సర్ప పూజకు సంబంధించిన ఆనవాళ్ళు అంటే సింధు నాగరికత బయటపడ్డ నగరాలలో ఏ నగరంలో మనకు సర్ప పూజ జరిగినట్లు ఆనవాలు లభించాయి అంటే మనకు సో కాశ్మీర్లో గల నగరమైనటువంటి గూమ్లా వద్దని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనకు సో అలంగీర్పూర్. ఈ అలంగీర్పూర్ ఎక్కడుంది? మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. సో సింధు నాగరికతకు తూర్పు సరిహద్దు గల నగరమే మనకేంటంటే సో అలంగీర్పూర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఇక్కడ ఏంటివి? మనకు సో సింధు నాగరికతలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నగరాలు. సో నెక్స్ట్ కానీ మనం బాగా గమనించినట్లయితే సింధు నాగరికత కాలం నాటి సమాజం చూసినట్లయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే సో సింధు నాగరికతను నిర్మాణంలో ముఖ్యమైన వారు ఎవరు? మనకు మెడిటేరియన్స్ వచ్చేసరికి మనకు సింధు నాగరికత నిర్మాణంలో సో మనము ముఖ్యమైన వారుగా గుర్తుపెట్టుకోవాలి. వీరి జాతి ఏంటి? మనకు ద్రవిడ జాతి. అదేవిధంగా తెగ వచ్చేసరికి మెడిటేరియన్స్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ సో సింధు ప్రజలు చూడండి. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. సో సింధు ప్రజలు వచ్చేసరికి ద్రావిడులు అని ఫాదర్ హిరాన్ ప్రతిపాదించాడు. అంటే మనకు సింధు ప్రజలు ద్రావిడులు అని ఎవరు ప్రతిపాదించారు? మనకు ఫాదర్ హిరాన్. సో ఫాదర్ హిరాన్ వచ్చేసరికి సింధు ప్రజలు ద్రావిడులని ప్రతిపాదించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు ఇక్కడ ఈ సింధు నాగరికతలో సో ఉన్నత స్థానం పొందిన వర్గం ఎవరంటే మనకు తాపీ మేస్త్రీలు. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కానీ స్వస్తిక్ అంట అదృష్టానికి గుర్తుగా పరిగణించబడేదంట. అంటే
ఆ, సింధు ప్రజలంట స్వస్తిక్కును అదృష్టానికి గుర్తుగా పరిగణించబడేవారట. అదేవిధంగా ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సమాజం ఎలా ఉండేది సింధు నాగరికత అంటే సింధు ప్రజలు మాతృస్వామిక సమాజంగా ఉండేదని ఎవరు చెప్పారు మనకు? సర్ జాన్ మార్షల్ అని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, సర్ జాన్ మార్షల్. సో నెక్స్ట్ ఒక మనకి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఈ ఏరియా. సింధు పట్టణాలలో పైన తెలిపిన సాధారణ లక్షణాలకు భిన్నంగా ఉన్న పట్టణాలు అంటే డిఫరెంట్గా ఉన్న పట్టణాలు అంటే చూడు బన్వాలి. సో ఈ బన్వాలి యొక్క ప్రత్యేకత ఏంటంటే వంకర టింకర్ గల రోడ్ల నగరం. అంటే మనకి ఎక్కడ ఉంటుంది? వంకర టింకర్ రోడ్లు గల నగరం. అదేవిధంగా సో భూగర్భ మురికి నీటి పారుదల లేని నగరం. అదేవిధంగా వృత్తాకారం నిర్మించబడినటువంటి నగరం. అంటే మనకి ఇక్కడ వృత్తాకారంలో నిర్మించబడ్డ నగరము, సో భూగర్భ మురుగునీటి పారుదల అంటే డ్రైనేజ్ సిస్టమ్ లేని నగరము, అదేవిధంగా రోడ్లు వంకర టింకరకు ఉన్నటువంటి నగరం ఏంటంటే మనకేంటిది బన్వాలి. ఈ బన్వాలి ఎక్కడుంది? మనకు హర్యానాలో ఉంది. నెక్స్ట్ ఏంటి మనకు ధోలవీర. సో ధోలవీర వచ్చేసరికి 3 భాగాలుగా అంటే ఎగువ మధ్య దిగువ అంటే అంటే జనరల్గా వచ్చేసరికి పట్టణాలు 2 రకాల ఎగువ పట్టణం దిగువ పట్టణంగా విభజించడం జరిగింది సింధు ప్రజలు. అయితే ఇక్కడ ధోలవీర అనే నగరము యొక్క ప్రత్యేకత అంటే 3 భాగాలు అంటే ఎగువ దిగువ మధ్యం అనే కలిగినటువంటి ఏకైక నగరం ఏంటంటే మనకు ధోలవీర అని గుర్తుపెట్టి. నెక్స్ట్ మనకు చెన్హుదార్ మన గతంలో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ సో భవనాలు లేదా కోట లేని నగరం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రక్షణ గోడ లేని నగరం ఏంటంటే మనకు చెన్హుదార్ అని గుర్తుపెట్టాం. నెక్స్ట్ లోతాల్. లోతాల్ అంటే ఏంటంటే సో దీని యొక్క వీధి వైపు వాకిళ్ళు గృహాలు కలవట అంటే వీధి వైపు ఉన్నాయని ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు అంటే సింధు నాగరికతలో బయటపడిన నగరాలలో డిఫరెంట్గా ఉన్నటువంటి అంటే వాటి డిఫరెంట్ ప్రత్యేకతలైనటువంటి నగరాలు వచ్చేసరికి మనకి బన్వాలి, ధోలవీర, అదేవిధంగా చెన్హుదారో, లోతాలని గుర్తుపెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి వినోదం. అంటే సింధు ప్రజల యొక్క ముఖ్య విధానం చదరంగం. సో చదరంగం అనగానే మనకు ఎవరు గుర్తు రావాలయా? సో సింధు ప్రజలను గుర్తు రావాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. నెక్స్ట్ చదరంగం తర్వాత ఏంటంటే పాచికలు, వేట. అయితే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో పాచికలు లభ్యమైనటువంటి సింధు నాగరికత ప్రదేశం లోతాల్ వద్ద మనకు సో పాచికలు కూడా లభ్యమైనట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ సో సింధు ప్రజల యొక్క ఆట బొమ్మలలో అత్యధికంగా లభ్యమైన ఆట బొమ్మ అంటే సింధు ప్రజలు ఆడుకునేటువంటి ఆట బొమ్మలలో అత్యధికంగా లభ్యమైన ఆట బొమ్మ వచ్చరికి బండి బొమ్మని గుర్తుపెట్టుకోవాలి. సో రవాణాకి లే బండ్లు ఉపయోగించుకునేవారు మన గతంలో చెప్పుకోవడం జరిగింది. ఎడ్ల బండ్లను వాటిని మనం ఏమంటామంటే ఎక్కా బండ్లు అంటాం. నెక్స్ట్ వచ్చరికి వేషధారణ అలంకరణ. స్త్రీ పురుషులు ఇద్దరు ఎలా ఉత్తరీయం అదేవిధంగా అంతరీయం ధరించారు. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చి మతం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఎవరిని పూజించేవాళ్ళు? సమ్మతలని పూజించేవారు. సో ఇక్కడ వీళ్ళు ప్రకృతిని పూజించేవారు. దేవాలయాలు ఉండేవి కావు. అంటే వీరి కాలంలో హరప్పా ప్రజలు సో ప్రకృతిని పూజించేవారు. ఎటువంటి దేవాలయాలు ఉండేది కాదు. అయితే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. హరప్పా ప్రజలకు మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఆధారం ఏంటంటే ముద్రికలు. అంటే సో వేటిని బట్టి సో హరప్పా ప్రజల మతానికి సంబంధించినటువంటి సో ముఖ్యమైనటువంటి ఆధారాలు అంటే హరప్పా ప్రజల యొక్క మతానికి ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటిదంటే ముద్రికలను గుర్తుపెట్టుకోవాలి. సో అమ్మ తల్లికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయంట? హరప్పాలో బయటపడినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తు. నెక్స్ట్ పశుపతి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే సింధు ప్రజల పురుష దైవం ఎవరు మనకు? పశుపతి. దీన్ని ఇంకొక పేరంటే కొమ్ముల దేవుడు అంటాం. సో ఈ పశుపతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి మనకు? మొహంజదారులో బయటపడినలా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ పశుపతి చుట్టూ ఎన్ని జంతువులు ఉన్నాయి? 4 జంతువులు ఉన్నాయి. ఇది మనకి ఇంపార్టెంట్. సో ఏంటిది మనకు? గేదె, పులి, ఏనుగు, ఖడ్గమృగం. సో ఈ 4 జంతువులు ఎవరి చుట్టూ ఉన్నాయంట మనకు? పశుపతి చుట్టూ ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టాలి. అయితే మనకి ఈయన కాళ్ళ కింద ఎన్ని జింకలు ఉన్నాయంట? 2 జింకలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సో వీరు అంటే సింధు ప్రజలు సో ప్రకృతిని ఆరాధించేవారని గుర్తుపెట్టుకోవాలి. కొమ్ముల దేవుణ్ణి పశుపతిగా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు మనకు? సర్ జాన్ మార్షల్ పేరు చాలాసార్లు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే సింధు ప్రజలు కొలిచినటువంటి వృక్షం ఏంటిది మనకు? రావి చెట్టు. గతంలో చెప్పుకున్నాం. జంతువు ఏంటిది? మూపురం ఉన్న ఎద్దు. పక్షి ఏంటిది? పావురం. నెక్స్ట్ వచ్చేసరికి సింధు ప్రజలు ఆరాధించిన చిహ్నం ఏంటిది మనం చెప్పుకున్నాం? స్వస్తిక్ చిహ్నంగా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మనకేది మతపరంగా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనం గతంలో చూడడం జరిగింది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ సింధు ప్రజల లిపి ఏంటి మనకు? బొమ్మలి లిపి, చిత్రలిపి అంట. సో కుడి నుంచి ఎడమ నుంచి కుడికి రాసేవారు. దీన్నే మనం ఏమిటంటే బౌస్ట్రోఫెడాన్. సో దీన్ని మనం సర్పలిపి లేదా నాగవల్లి లిపి అంటాం. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థను కానీ గమనించినట్లయితే వీరి యొక్క ప్రధాన వృత్తి ఏంటి మనకు? వ్యవసాయం.
సో వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది? మిగులు ఆర్థిక వ్యవస్థ. అంటే సో సింధు ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండదంటే సో మిగులు ఆర్థిక వ్యవస్థను గుర్తుపెట్టుకోవాలి. సో భూగర్భ జలాలను సురక్షితంగా బావుల ద్వారా వాడిన మొదటి నాగరికత ఏంటంటే మనకు సింధు నాగరికత. అంటే మన భూగర్భ జలాలను సురక్షితంగా బావుల ద్వారా ఉపయోగించుకున్నటువంటి మొట్టమొదటి నాగరికత ఏంటంటే మనకు సింధు నాగరికతను గుర్తుపెట్టుకోవాలి. వీరు రబీ అదేవిధంగా ఖరీఫ్ పంటలు వేసేవారని గుర్తుపెట్టారు. అయితే ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. సింధు ప్రజల నుంచి పత్తిని దిగుమతి చేసుకున్న గ్రీకులు పిలిచిన పేరు ఏంది? సిండాన్ గుర్తుపెట్టుకోవాలి. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని సాగు చేసిన ప్రజలు ఎవరై మనకు? సో సింధు ప్రజలను గుర్తుపెట్టుకోవాలి. చాలా అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెండిని వాడిన వారు, అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని సాగు చేసిన వారు, అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చదరంగంను కనిపెట్టిన వారు కూడా మనకు సింధు ప్రజలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఇంపార్టెంట్. సింధు ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్న పత్తి బేళ్ళు లభ్యమైన ప్రాంతం ఎక్కడ? మెసపటోమియాలోనే ఉమ్మా అనే ప్రాంతంలో. అంటే మనకు సో అంటే సింధు ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్న పత్తి బేలు లభ్యమైన ప్రాంతం ఏంటంటే మనకు ఉమ్మా అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి వరి పొట్టు అవశేషాలు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో వరి పొట్టు అనగానే మనం ఊరి పొట్టు అనగానే మనకు లోతాలు అదేవిధంగా రంగాపురి రెండు గుర్తు రావాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి బార్లీ పంట పండించినటువంటి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి మనకు? బన్వాలి అని గుర్తుపెట్టుకోవాలి. వీరికి దేని గురించి తెలియదంట? ఇనుము గురించి తెలియదు. ఎవరు? మనకు సింధు ప్రజలకు. సో దేని గురించి మనకు తెలియదు అంటే మనకు సో ఇనుము గురించి తెలియదని గుర్తుపెట్టుకోవాలి. అంటే ముద్రికలపై ఎక్కువగా ముద్రించినటువంటి జంతువు. సో మనం చెప్పుకున్నాం అంటే సింధు ప్రజలు వాడినటువంటి ముద్రికలపై ఎక్కువగా ముద్రించిన జంతువు ఏంటంటే మనకు సో మూపురం గల ఎద్దని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి ఏ జంతువు తెలియదు? గుర్రం తెలియదు. అయితే ఆరులే గుర్రాన్ని ప్రవేశపెట్టారని కొందరు చరిత్రకారుల యొక్క అభిప్రాయంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో లోతాల్లో టెర్రకోటతో చేసినటువంటి గుర్రపు బొమ్మ, అదేవిధంగా సుర్కాటోడా గుజరాత్లో ఉన్నటువంటి సుర్కాటోలో గుర్రపు అస్థిపంజరం బయటపడింది. గుర్రం తెలిసినట్లుగా గుర్రపు ఎముకల ఆధార బయటపడే ప్రాంతం ఏంటి మనకు? సుర్కాటోడా. చాలా ఇంపార్టెంట్. ఓకే, సుర్కాటోడా గుజరాత్లో ఉన్నటువంటి సుర్కాటోడాలో సో దేనికి సంబంధించినటువంటి ఆధారాలు బయటపడ్డాయంటే మనకు గుర్రం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ధాన్యాగారం. సో ధాన్యాగారం మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఎక్కడ మనకు? మొహంజదారో హరప్పాలో ఈ ధాన్యాగారం బయటపడినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో హరప్పాలో 2 వరుసలలో 6 వేసి మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? 12 ధాన్యాగారాలు బయటపడ్డాయని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా స్నానవాటిక. సో మహాస్నానవాటికను పవిత్ర స్థానాలు ఆచరించే పుష్కరిణిగా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరంటే మనకు డిడి కోసాంబి అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? డిడి కోసాంబి. నెక్స్ట్ వచ్చేసరికి అతిపెద్ద స్నానవాటికి ఎక్కడ బయటపడింది మనకు? మొహంజదారోలో బయటపడేట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రపంచంలో స్నాన ఘటం కలిగినటువంటి ఏకైక నాగరికత వచ్చేసరికి మనకి ఏంటిది? సింధు నాగరికతని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం పరిశ్రమలు కానీ గమనించినట్లయితే సో గాజులు పరిశ్రమ కానీ మన కాళీబంగన్, బాలాకోట్, పూసల పరిశ్రమగానే లోతాల్, అదేవిధంగా చెన్హుదారో, రాతి పరిశ్రమగానే సుక్కాము, అదేవిధంగా కుండల పరిశ్రమ అనగానే మనకు గుర్తురాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సో సింధు నాగరికత వాసులు కుండలకు గల పేరు ఉందండి. అది ఇంపార్టెంట్ మనకు. బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ, ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చరికి సో ఈ కుండలు దేంతో తయారు చేస్తారు? నల్లని బంకమట్టితో తయారు చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. నల్లటి రంగుతో చిత్రించేవాళ్ళు. అంటే కుండల పైన ఏ రంగుతో వీళ్ళు పెయింట్స్ చేసేవారంటే మనకు బ్లాక్ కలర్ అనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టాలి. అదేవిధంగా ఇటుకల పరిశ్రమ. సో ఇక్కడ ఇటుకల తయారీకి ఉన్న ప్రమాణాలు ఎంత మనకు? 1:2:4. అంటే ఎత్తు 1, అదేవిధంగా వెడల్పు సరికి 2 భాగాలు, అదేవిధంగా పొడవు సరికి 4 భాగాలను గుర్తుపెట్టాలి. అదేవిధంగా వ్యాపారం చాలా ఇంపార్టెంట్. సో అంతర్గత వ్యాపారాన్ని ఎడ్ల బండి సహాయంతో నిర్వహించేవారు. ఎడ్ల బండ్లు మనం ఏమని పిలిచాము? ఎక్క అని పిలిచినట్లుగా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ విదేశీ వ్యాపారం సరికి ఓడల సహాయంతో పిలిచేవారు. ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ ఓడలు ఏంటి మనకు? లోతాల్, బాల్కోట్, సుర్కాటోడాలని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో పర్షియన్ గల్ఫ్ ముద్రిక ఎక్కడ లభించింది మనకు? లోతాలు లభించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పర్షియన్ గల్ఫ్లో సింధు నాగరికత ముద్రలు లభ్యమైన ప్రదేశం సరికి మనకు శైలకని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సో తూనికలకు త్రాసుకు ఉపయోగించేవారు. సో ఇది దశాంశ పద్ధతిని ఉపయోగించేవారు. వీరి కొలత ప్రమాణం ఎంత? 16. అదేవిధంగా తూనికలకు ఆల్ బస్టార్ అనే రాయిని ఉపయోగించారు. ఇది ఇంపార్టెంట్ మనకు. తూనికలకు ఏ రాయిని ఉపయోగించారా? ఆల్ బస్టార్ అనే రాయిని ఉపయోగించడం మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సో వీరు మెసపటోమియాకు అదేవిధంగా ఈజిప్ట్ దేశాలకు సో సరుకులను ఎగుమతి చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మెసపటోమియా అదేవిధంగా ఈజిప్ట్ దేశాలకు వీళ్ళు సరుకులను పంపించినట్లుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే వీరు ఎవరితో వ్యాపారం చేశారంటే వీరి సమకాలీన నాగరికతలు అనేటువంటి చైనాతో మినహాయింపి అందరితో సో మనకు వ్యాపారం చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సో అంతర్జాతీయ వర్తకంలో రాజస్థాన్
నిర్మాణ ప్రాంతము ప్రముఖ పాత్ర వహించినలా గుర్తుపెట్టాలి. నెక్స్ట్ ముద్రికలు. సో ఈ ముద్రికలు దేంతో తయారు చేశారంటే మనకు స్టియటైట్ అనే మెత్తని రాయితో. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సింధు ప్రజలు సో ముద్రికలను సో దేంతో తయారు చేశారంటే మనకు స్టియటైట్ అనే మెత్తని సో రాయితో తయారు చేసినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ సో ముద్రికలు లభించిన ప్రాంతం, ఎక్కువగా ముద్రికలు ఎక్కడ లభించాయి మనకు మొహెంజోదారో అని గుర్తుపెట్టుకోవాలి. ముద్రికలను తయారు చేసే పరిశ్రమ ఎక్కడ బయటపడిందంటే మనకు చెన్హుదారో. పూసల తయారీ కేంద్రం అదేవిధంగా ముద్రికల తయారీ కేంద్రం రెండు కూడా ఎక్కడ ఉండే మనకు చెన్హుదారో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ముద్రికలపై ఎక్కువగా కనిపించే జంతువు ఏంటంటే మనకు సో మూపురం లేని ఒక కొమ్ము కలిగిన ఎద్దు. ఇది మనం చెప్పుకోవడం జరిగింది గతంలో. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ముద్రికలలో గొప్పది అదేవిధంగా ప్రధానమైనది మనకు పశుపతి ముద్రిక అని గుర్తుపెట్టుకోవాలి. సో మొహంజోదారో లభించిన ముద్రికలపై గల చెట్టు, సో మొహంజోదారోలో లభించినటువంటి ముద్రికల పైన ఉన్నటువంటి చెట్టు ఏంటిది మనకు అత్తి చెట్టు. ఏ చెట్టు అండి? అత్తి చెట్టు. దీన్ని మనం ఏమంటే పైపల్ చెట్టు అంటాం. ఓకే. నెక్స్ట్ ఇతర లోహాల బొమ్మలు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సో ఉపయోగించినటువంటి లోహం ఏంటి మనకు కాంస్యం. సో మొదటిగా వెండిని వాడింది కూడా వీరే. అంటే సో మొట్టమొదటిసారి కాంస్యము అదేవిధంగా వెండిని వాడిన వారు ఎవరు మనకు సింధు ప్రజలను గుర్తుపెట్టుకోవాలి. హరప్ప నాగరికత కళలో చెప్పుకోదగినటువంటి రెండు విగ్రహాలు ఉన్నాయి. అదేంటి మనకు మొహెంజోదారోలో. ఆ రెండు విగ్రహాలు అంటే మనం చెప్పుకోవాల్సినటువంటి రెండు విగ్రహాలు ఎక్కడ లభించాయంటే మనకు మొహెంజోదారోలో లభించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనకు సో నాట్య కత్య విగ్రహము, నెక్స్ట్ ఏంటి గడ్డంగల పురుషుని విగ్రహం. ఈ రెండు కూడా ఎక్కడ లభించాయి మనకు మొహెంజోదారో లభించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థను లేదా పాలన వ్యవస్థను అడ్మినిస్ట్రేషన్ కానీ మనం గమనించినట్లయితే సో సింధు ప్రజలను పూజారి వర్గం పరిపాలించినట్లుగా ఎవరు చెప్పారు? డిడి కొసంబి చెప్తే సో వ్యాపార వర్గాలు పరిపాలించినట్లుగా ఆర్ఎస్ శర్మ చెప్పడం జరిగింది. అదేవిధంగా మత ప్రవక్తలే సింధు ప్రజలను సో పరిపాలించినట్లుగా మనకు ఫిగాట్ అనే వ్యక్తి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పురపాలక సంఘాల పరిపాలన పేర్కొన్నదిగా దీక్షిత్ చెప్తే సుమేరియన్ల పాలనను అనుసరించినట్లుగా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు మనకు మార్టిమర్ వీలర్ని గుర్తుపెట్టుకు. ఇది మనకు సో పొలిటికల్ సిస్టమ్. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని. సో ఇక్కడ తూనికలు కొలతల పట్ల పూర్తి స్థాయి అవగాహన కలదు. వీరు ఉపయోగించిన తూనిక రాయని మనం చెప్పుకున్నాం ఆల్ బస్టాట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకు కొలబద్దలు ఉన్నాయి. సో షేల్ రాయితోనేమో మొహంజోదారో లభిస్తే కాంస్యంతో సరికి హరప్పాలో దంతంతో సరికి లోతాల్లో కొలబద్ద లభించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లోహశాస్త్రం. వీరికి లోహశాస్త్రం అవగాహన కలదు. సింధు ప్రజలకు తెలియని లోహం ఏంటిది మనకు ఇనుము అని గుర్తుపెట్టుకోవాలి. సో రాగి తగరానికి కలిపినటువంటి కంచును తయారు చేసి కంచు పరిశ్రమ అభివృద్ధి చేసినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ కంచు పరిశ్రమలకు ఆధారాలు ఎక్కడ బయటపడ్డా మనకు హరప్ప అదేవిధంగా చెన్హుదారోలో బయటపడినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సింధు నాగరికత క్షీణించడంపై చరిత్రకారులకు ఉన్నటువంటి భిన్న అభిప్రాయాలు మన ఎగ్జామినేషన్ పాయింట్లో ఒకసారి గమనించినట్లయితే ఆర్యుల దురాక్రమణ వలన సింధు జనావాసాలు అంతరించాయని చెప్పుకున్న వ్యక్తి ఎవరు? మార్టిమర్ వీలర్. అంటే ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత అంతమైందని చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకు మార్టిమర్ వీలర్ని గుర్తుపెట్టాలి. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల వలన ఆర్య నాగరికత దెబ్బతిన్నదనే వ్యక్తి ఎవరు మనకు సర్ జాన్ మార్షల్ను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వరదల వల్ల సింధు నాగరికత అంతరించినట్లుగా చెప్పిన వ్యక్తి ఎవరు మనకు దయారాం సహాని అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్యావరణ మార్పుల వలన సో మనకు వచ్చేసరికి సింధు నాగరికత అంతరించినట్లుగా చెప్పిన వ్యక్తి డిడి కొసాంబి అని గుర్తుపెట్టుకోవాలి. అంతర్గత వైఫల్యం విదేశీ దాడుల వలన సో ఇక్కడ మనకు వచ్చేసరికి సింధు నాగరికత అంతమైనట్టు చెప్పిన వ్యక్తి సరికని మనకు ఘాటాన్ చైల్డ్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతర అంశాలను కానీ మనం గమనించినట్లయితే ఇది ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నాం. సింధు ప్రజలు చేత ఆరాధించబడేవి జంతువు ఏంటి మనకు మూపురం ఎత్తుగా ఉన్నటువంటి వృషభము. సో వృక్షము సరికి రావి, నెక్స్ట్ పక్షి వచ్చేసరికి పావురము, సో నదీ దేవత వాహనము సరికి మొసలి, సో పవిత్ర చిహ్నము సరికి స్వస్తిక్కు. అదేవిధంగా మనకి ఇక్కడ వివిధ జంతువుల అవశేషాలు లభించిన ప్రదేశాలు ఇవి మనకి ఇంపార్టెంట్. జతపరచడం అవడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఏంటి మనకు సర్కోటోడ్ అనగానే మనకు గుర్రపు అస్థి పంజరం గుర్తు రావాలి. అదేవిధంగా అంబ్రి అనగానే మనకి ఖడ్గ మృగం గుర్తు రావాలి. కాలిబంగన్ అంటే ఒంటె. సో గుజరాత్ అంటే మనకు ఏనుగని గుర్తు రావాలి. సో నెక్స్ట్ ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటిసారిగా వెండి లోహాన్ని ఉపయోగించిన వారు ఎవరంటే మనకు సింధు ప్రజలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కువ గల రాష్ట్రం ఏంటిది మనం చెప్పుకున్నాం గతంలో గుజరాత్. ఇది మనకు సింధు లోయ నాగరికత సంబంధించి సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ.